ఏం జర్నలిస్ట్ అంటే నేను సోషల్ మీడియా జర్నలిస్ట్ని అంటాడు. నాకైతే అప్పుడప్పుడు అనిపిస్తుంది దిగిపోయి పల్ల చెంపలు వలగొట్టాలని. వాళ్ళ పేరు పక్కనే జర్నలిస్ట్ అని పెట్టుకుంటాడు. అది మొత్తం వాళ్ళ ఇంటి పేరే అయినట్టు. వాళ్ళ తాతలు ముత్తాతల నుంచి జర్నలిజంలో పుట్టి పెరిగినట్టు జర్నలిస్ట్ ఎల్లయ్య, జర్నలిస్ట్ పుల్లయ్య అని పెట్టుకుంటారు. వాడు ఎప్పుడైనా జర్నలిజం స్కూల్లోనే చదివిండా లేకపోతే ఓనమాలు మొత్తమాన్ని వస్తాయంటే ఆ రెండు రావు. జర్నలిస్ట్ అనే ముసుగు తోడుకొని సోషల్ మీడియాలో అందరి పట్ల అసహ్యకరమైన భాషను ఉపయోగించే పరిస్థితులు వచ్చినాయి. జూనియర్స్ ఎవరైనా ఉంటే సీనియర్స్ వస్తే ముందల సీట్లో కూర్చున్న వాళ్ళు కూడా లేచి వాళ్ళకి సీట్ ఇచ్చి వెనక్కి కూర్చున్న వాళ్ళు, ఒకవేళ సీట్ లేకపోతే పక్కకు నుంచొని నోట్ చేసుకునేది. వాడు ఖాళీగా ఉంటాడు కాబట్టి 3 గంటల ముందే వచ్చి ముందల కుర్చీలో కూర్చుంటాడు, కాలు మీద కాలు వేసుకొని. కూర్చోవడం కూడా ధిక్కారంగా. మన మీదో లోకు అయినట్టు వాడేదో మన మీద పెత్తనాన్ని చెలాయించడానికి వచ్చినట్టు మన కళ్ళకు చూస్తుంటాడు. ఇంకా నువ్వు నమస్కారం పెడతలేవు, నన్ను చూసి తల ఉంచుకుంటలేవేందని. నాకైతే అప్పుడప్పుడు అనిపిస్తుంది దిగిపోయి పల్ల చెంపలు వలగొట్టాలని. Inspire is our success mantra and Sun is the right choice for you. కానీ పరిస్థితులు హోదా అడ్డం వస్తుంటాయి. గతంలో జర్నలిస్టులను చూస్తే మర్యాద ఇచ్చి పలకరించి ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత వాళ్ళతో 10 నిమిషాలు మాట్లాడి మేము చెప్పిన దాంట్లో ఏమన్నా లోపాలు ఉన్నాయా లేకపోతే మేము చెబుతున్న ఉద్దేశం ఇదే అని వాళ్ళతో చిట్ చాట్ చేసేది, కొద్దిసేపు మాట్లాడేది. లేకపోతే ప్రెస్ మీట్కి వెళ్ళకంటే ముందు వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కునేది. విద్యుత్తుకు సంబంధించిన విషయాల మీద కమ్యూనిస్టు పత్రికలలో రాత జర్నలిస్ట్ పేరు నాకు సరిగ్గా గుర్తులేదు, కానీ నేను చాలాసార్లు విద్యుత్ మీద మాట్లాడాలనుకున్నప్పుడు మీ నవ తెలంగాణనే అనుకుంటా జర్నలిస్ట్ వేణుగోపాల్ గారు, నేను చాలాసార్లు నాకు కొంత అవగాహన ఉన్నా ఇది 100% కరెక్ట్గా ఉండాలని మాట్లాడితే అని చాలా సందర్భాల్లో పిలిచి కూర్చోబెట్టుకొని మాట్లాడి అసెస్మెంట్స్ నుంచి యాదాద్రి భద్రాద్రి లాంటి విద్యుత్ ప్రాజెక్టులు, ట్రాన్స్మిషన్ లాసెస్ గురించి, విద్యుత్ బకాయిల గురించి, రైతుల సమస్యల గురించి చాలా సందర్భాల్లో జర్నలిస్టులతో కూర్చొని మాట్లాడి నోట్ రాసుకొని తర్వాత వెళ్ళి మాట్లాడేది. చాలామందికి మేము ఎంత వెనకాల హోంవర్క్ చేసినామని తెలీదు. అట్లా జర్నలిస్టులు వాళ్ళ నాలెడ్జ్ని మొత్తాన్ని ప్రజలకు ఉపయోగపడే విధంగా పనిచేసిన జర్నలిస్టు చాలామంది నాకు తెలుసు. కానీ ఈరోజు వింత పోకడలు వచ్చినాయి. ఆ వింత పోకడలకు రాజకీయ పార్టీలు కూడా తోడైనాయి. రాజకీయ నాయకుల యొక్క స్టేట్మెంట్ల పట్ల విశ్వసనీయత తగ్గుతున్న క్రమంలో జర్నలిస్టులు కూడా వేగంగా అదే దారికి పరిగెత్తుతున్నారు. ఎందుకంటే యాజమాన్యాలు, రాజకీయ పార్టీలు పెట్టుకున్న పత్రికలు, ప్రసార సాధనాలు ఈ వ్యవస్థను కూడా నిర్వీర్యం చేసి కుప్పగూల్చడానికి ఒక రకమైన కుట్ర అనాలనో, స్వార్థం అనాలనో, లేకపోతే విపరీతమైన పోకడలు అనాలనో నాకు తెలియదు, కానీ వేగంగా రాజకీయ నాయకుల యొక్క విశ్వసనీయత ఎంత వేగంగా సనగిల్లుతుందో జర్నలిస్టుల యొక్క విశ్వసనీయత కూడా ఈ రాజకీయ పార్టీలు కొన్ని పెట్టుకుంటున్న పత్రికలు, ప్రసార సాధనాల వల్ల జర్నలిస్టుల యొక్క విశ్వసనీయత కూడా వేగంగా సన్నగిల్లుతుంది. అందుకే ఈరోజు నిబద్ధత కలిగిన జర్నలిస్టులు విశ్లేషించుకొని ఒక లక్ష్మణరేఖ గీసుకోవాల్సిన అవసరం ఉంది. నిజమైన జర్నలిస్టు ఒకవైపు, జర్నలిజం ముసుగులో అరాచకం చేసే వాళ్ళని ఇంకొక వైపుకు నెట్టాల్సిన అవసరం ఉంది. అది జరగకపోతే పత్రికలకు, ప్రసార సాధనాలకు కాదు తెలంగాణ సమాజానికి, దేశం యొక్క భద్రతకే ప్రమాదకరంగా తయారయ్యే పరిస్థితులు ఉన్నాయి. నిన్న కొంతమంది సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో పనిచేసే వాళ్ళు పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్లుగా పనిచేస్తున్నారని చెప్పి ఆపరేషన్ సింధూర్ సందర్భంగా కొంతమందిని అరెస్టులు చేసే పరిస్థితి వచ్చింది. ఏ ముసుగు తోడుకొని ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారో ఈరోజు మనం అర్థం చేసుకొని ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితి ఉన్నది. అందుకే మిత్రులారా, ముందు నుంచే నాకు పాత్రికేయ మిత్రులన్నా, వాళ్ళు విశ్లేషణలన్నా, లేకపోతే వాళ్ళు రాస్తున్న వార్తా కథనాలలో సమాచారాన్ని నేను ఎప్పుడు నిశితంగా గమనిస్తుంటా. అది మాకు కూడా ఒక నాలెడ్జ్. అన్ని పుస్తకాలు ఏ పుస్తకంలో ఏముందో తెలుసుకోవడమే ఒక పని, అందులో ఏ పేజీలో ఏముందో చదువుకోవడం అని ఇంకా కష్టమైన పని. కానీ సీనియర్ జర్నలిస్టులు, సిన్సియర్ జర్నలిస్టులు విశ్లేషణ చేసి క్రోడీకరించి ఒక దగ్గరికి తీసుకొచ్చి ఒక ఆర్టికల్ రాస్తే
అది మనకు పెద్ద ఎత్తున ప్రభుత్వ పరిపాలనలో ఉపయోగపడుతుంది. సామాజిక స్థితిగతులను లేవనెత్తడమే కాదు, ప్రభుత్వం తీసుకొస్తున్న సంక్షేమ పథకాల అమలులో జరుగుతున్న నిర్లక్ష్యం కావచ్చు, లేకపోతే జరుగుతున్న తప్పిదాలు కావచ్చు, విశ్లేషించి రాసినప్పుడు వాటిని నియంత్రిస్తే మన గౌరవమే పెరుగుతుంది, పరిపాలన మీద పట్టు మనకు వస్తుంది. పరిపాలన మీద పట్టు సాధించాలంటే విశ్లేషణాత్మకమైన ఆర్టికల్స్ను కానీ సమస్యల్ని లేవనైతే పత్రికలను చదివితే మనల్ని మనం సరిదిద్దుకోవడానికి ఉపయోగపడుతుందని నేను బలంగా నమ్ముతాను. అందుకే ప్రజల్ని ఈ మధ్య గతంలో నిర్బంధాలు ఉండేవి, ఈ మధ్య మా మిత్రుడు జాన్ వెస్లీ గారు చాలా ధర్నాలు కార్యక్రమాలలో వెళ్తున్నారు. ఎక్కడ కూడా పోలీసులు వారిని అడ్డుకున్న పరిస్థితులు అయితే లేవని నేను అనుకుంటున్నాను. నేను క్లియర్గా చెప్పిన, అన్నీ గమనిస్తూనే ఉన్నాను. నేనేం అందుకే చెప్తున్నా, వారు ఒకవేళ అట్లా అనుకుంటారేమో అని అందుకే చాలా క్లారిటీగా చెప్తున్నా. నేను కిందికి కూడా అధికారులకు ఆదేశాలు ఇచ్చిన, మా ఆలోచనను బట్టే అధికారులు పనిచేస్తారు. అధికారులకు పెద్దగా ప్రచారం నా చేతుల్లో లేదు. మీరు చేసే కార్యక్రమాలకు వెసులుబాటు కల్పించడం ముఖ్యమంత్రిగా నా చేతిలో ఉంది, కానీ ప్రచారం అనేది ఇక మిగతా పెట్టుబడులతో కూడుకున్న వ్యాపార సంస్థలు వ్యాపార ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ప్రచారం కల్పిస్తున్నారు. కాకపోతే నా వరకు నేను కమ్యూనిస్టు సోదరులను ఉప్పుతో పోలుస్తా. ఏ వంట ఏ మసాలాలు ఎన్ని పెట్టి వండినా ఉప్పు వేయకపోతే దానికి రుచి ఉండదు. మసాలాలు ఎంత గొప్పగైనా కలపొచ్చు, నలభీమ పాకం వండే గొప్ప వంటగాడు ఉండొచ్చు, కానీ ఆ వంటలో ఉప్పు లేకపోతే దానికి రుచి అనేది రాదు. ప్రజా సమస్యల మీద కూడా ఎర్రజెండా కనిపించినప్పుడే ప్రజా సమస్యల్ని పరిష్కరించడానికి ప్రజలకు ఒక విశ్వాసం. అది మేము ఎన్ని చెప్పినా వీళ్ళు అధికారంలోకి రావడానికి ఆలోచన చేసి చెప్తున్నట్టు ఉన్నారని అనుకుంటారు. కానీ కమ్యూనిస్టులు చెప్తే ప్రజలకు ఒక నమ్మకం, వీళ్ళు చెప్తున్నారంటే ఏదో కొంచెం విషయం ఉన్నట్టే ఉంది అని. కమ్యూనిస్టులు అధికారంలోకి తేవడానికి పనికొస్తారో పనికిరారో నేను విశ్లేషించలేను, కానీ ఉన్నోన్ని దించడానికి మాత్రం 100% పనికొస్తారు. వేదిక మీద ఉన్న నాయకులకు నేను చెప్పిన విశ్లేషణ నచ్చకపోవచ్చు, కానీ నా భావాన్ని కూడా ఇక్కడైనా చెప్పకపోతే సో ఉన్న వాళ్ళని దించడానికి కమ్యూనిస్టులు ఎప్పుడూ ముందులో ఉంటారు తప్పులు చేసేవాళ్ళు. సో అందుకే తప్పులు జరగకుండా పరిపాలన అందించాలనేది నేను చాలాసార్లు ప్రైవేట్ సంభాషణలలో చెప్తూ ఉంటా. నేను నిజం చెప్పకపోయినా సరే కానీ నేను అబద్ధం చెప్పను అని. నిజం కొన్నిసార్లు కొంతమందికి ఇబ్బంది కలిగించవచ్చు. Welcome to the world of opportunities where dreams meet reality. At Sun International Institute of Tourism and Management, we pride ourselves on being a world-class institution dedicated to nurturing talent and shaping careers. Sun International, Hyderabad, Visakhapatnam.